బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు మధ్యప్రదేశ్ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైఫ్ అలీ ఖాన్ సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సైఫ్ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని, ఏడాదిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. దీంతో సైఫ్ ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధం నెలకొంది. భోపాల్లో సైఫ్ కుటుంబానికి అతడి నానమ్మ సాజిదా సుల్తానా నుంచి పలు రాజభవనాలు వారసత్వంగా వచ్చాయి. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా, ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ దేశ విభజన నేపథ్యంలో 1950లో పాకిస్తాన్కు వలస వెళ్లారు. సాజిదా ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబు అయిన ఇఫ్తిఖార్ అలీ ఖాన్ను పెళ్లాడారు. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్ కుటుంబానికి దక్కాయి. అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసులు అబీదా మాత్రమే అని, ఆమె పాక్కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఈ ఆస్తులను కాందశీకుల ఆస్తులుగా గుర్తించినట్లు కస్టోడియల్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తూ పలు కీలక ఆదేశాలు ఇచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మధ్యప్రదేశ్ హైకోర్టులో ఆయనకు గట్టి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైఫ్ అలీ ఖాన్ సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సైఫ్ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని, ఏడాదిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. దీంతో సైఫ్ ఆస్తులు యాజమాన్య హక్కులపై సందిగ్ధం నెలకొంది. భోపాల్లో సైఫ్ కుటుంబానికి అతడి నానమ్మ సాజిదా సుల్తాన్ నుంచి పలు రాజభవనాలు వారసత్వంగా వచ్చాయి. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా, ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ దేశ విభజన నేపథ్యంలో 1950లో పాకిస్తాన్కు వెళ్లారు. సాజిదా ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబు అయిన ఇఫ్తిఖార్ అలీ ఖాన్ను పెళ్లాడారు. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి దక్కాయి. అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసులు అబీదా మాత్రమే అని, ఆమె పాక్కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తులను కాందశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ సైఫ్ కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తూ పలు కీలక ఆదేశాలు ఇచ్చింది.